Good evening, my dear students. This is our Balaji sir, ABN and PRR College of Science, Kovuru. Online classes, Chemistry Paper 6. మనకండి కెమిస్ట్రీ ఫైనల్ ఇయర్లో 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 5, పేపర్ 6. ఈ రెండిట్లో ఆల్రెడీ పేపర్ 5లో ఫస్ట్ యూనిట్ రమేష్ సార్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. రమేష్ సార్ ఆల్రెడీ చెప్తున్నారు కూడాను. ఇకపోతే పేపర్ 6లో ఫస్ట్ యూనిట్, పేపర్ 6లో ఫస్ట్ యూనిట్ ఉందండి. అది నేను స్టార్ట్ చేస్తున్నాను. ఈ పేపర్ 6లో కూడా 5 యూనిట్స్ ఉంటాయి. ఇందులో కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, ఈ 3 కెమిస్ట్రీకి సంబంధించినవి యూనిట్స్ ఉన్నాయండి. అయితే ఇప్పుడు చెప్పబోయేటువంటి ఫస్ట్ యూనిట్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటిది. ఫస్ట్ యూనిట్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి యూనిట్ అండి. ఓకేనండి. ముందుగా మీ అందరికీ వెల్కమ్ టు ఏబిఎన్ అండ్ పిఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ సైన్స్, కొవ్వూరు ఆన్లైన్ క్లాసెస్. అలాగే మీ అందరూ ఈ కరోనా బారిన పడకుండా క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. సో ఈ వైరస్ బారిన పడకుండా అందరూ ఎవరికి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. అలాగే మీ అందరి గురించి కూడా మీ అందరికీ కూడా ఈ కరోనా సోకూడదని నేను మీ అందరి కోసం ప్రార్థన కూడా చేస్తున్నాను. ఓకేనండి. ఇక మనం సబ్జెక్ట్ విషయంలోకి వెళ్తే ఫస్ట్ యూనిట్లో 2 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ వచ్చేసి రియాక్టివిటీ ఆఫ్ మెటల్ కాంప్లెక్సెస్. ఫస్ట్ పార్ట్ పేరు రియాక్టివిటీ ఆఫ్ మెటల్ కాంప్లెక్సెస్. సెకండ్ పార్ట్ పేరు బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ. సెకండ్ పార్ట్ పేరు బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ. అయితే నేను ఇప్పుడు సెకండ్ పార్ట్ స్టార్ట్ చేస్తున్నానండి. సెకండ్ పార్ట్ పేరు బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ. ఈ బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మొట్టమొదటి టాపిక్ ఏంటంటే ఎసెన్షియల్ ఎలిమెంట్స్. అసలు ఈ సెకండ్ పార్ట్లో సిలబస్ పరంగా ఏముంది అంటే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, అలాగే మన బాడీలో ఈ కాల్షియం కానీ లేకపోతే ఐరన్ కానీ సోడియం కానీ పొటాషియం కానీ ఈ కాల్షియం కానీ ఇటువంటి వాటి యొక్క రోల్ ఎలా ఉంటుంది, వాటి ఇంపార్టెన్స్ ఏంటి, వాటి ఫంక్షన్ ఏంటి అనేటి, అలాగే హిమోగ్లోబిన్ యొక్క ఫంక్షన్ ఏంటి, ఇలాగా కొన్ని జనరల్ విషయాలండి. ఈ జనరల్ విషయాలు ఈ బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీలో సిలబస్లో ఉన్నాయండి. సో మనం అన్నిటి గురించి డిస్కస్ చేస్తూ ఉంటాం. ముందుగా ఇందులో ఉన్నటువంటి మొట్టమొదటి టాపిక్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్. సో ఈ బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ కొంచెం స్మాల్ ఇంట్రడక్షన్ చూద్దామండి. ఫ్రమ్ ద కెమికల్ స్టాండ్ పాయింట్ ఆఫ్ వ్యూ, living beings have 2 types of constituents. మన కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో, కెమిస్ట్రీ స్టాండ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే లివింగ్ బీయింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో 2 types ఆఫ్ కాన్స్టిట్యూయెంట్స్ ఉంటాయటండి. ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ఆర్గానిక్ కాంపోనెంట్స్, అలాగే సెకండ్ వన్ ఇన్ఆర్గానిక్ కాంపోనెంట్స్. లివింగ్ బీయింగ్స్లో 2 రకాల కాన్స్టిట్యూయెంట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ఆర్గానిక్ కాంపోనెంట్స్ ఉంటాయట, సెకండ్ వన్ ఇన్ఆర్గానిక్ కాంపోనెంట్స్ ఉంటాయండి. ఆర్గానిక్ కాంపోనెంట్స్ విచ్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ఇన్ఆర్గానిక్ ఎలిమెంట్స్. ఈ ఆర్గానిక్ కాంపోనెంట్స్ కూడా ఇన్ఆర్గానిక్ ఎలిమెంట్స్ నుంచి వచ్చినాయటండి. ఈ ఆర్గానిక్ కాంపోనెంట్స్ కూడా ఇన్ఆర్గానిక్ కాంపోనెంట్స్ నుండి వచ్చినటువంటివి అండి. లైక్ కార్బన్, అలాగే హైడ్రోజన్, అలాగే ఆక్సిజన్ అండ్ నైట్రోజన్. అయితే ఇక్కడ ఇవ్వబడిన పాయింట్ ఏంటంటే
దీస్ ఆర్ ద చీప్ కాన్స్టిట్యూయెంట్స్. ఇవి చాలా చీప్ కాన్స్టిట్యూయెంట్స్ ఏంటండి. ఓకే, ఒకసారి పాయింట్ చూస్తే ఆర్గానిక్ కాంపోనెంట్స్ అన్నాం, అవి ఇనార్గానిక్ ఎలిమెంట్స్ నుంచే వస్తాయి అని అంటున్నామండి. ఇంతకీ ఇక్కడ ఎగ్జాంపుల్ రాయలేదు, కానీ ద బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ విటమిన్స్ ఎక్సెట్రా. ఇప్పుడు ఈ కార్బోహైడ్రేట్స్లో ఉండేటువంటి మెయిన్ ఎలిమెంట్ కార్బనేట్ అండి. ఇప్పుడు గ్లూకోజ్ స్ట్రక్చర్లో కానీ ఫ్రక్టోజ్ స్ట్రక్చర్లో కానీ అంతా కూడా కార్బన్ కంటెంట్. కార్బన్ ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది. అలాగే ప్రోటీన్స్లో కూడా చూసినా కూడా ఈ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే నైట్రోజన్ సంబంధించిన కాంపోనెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ ఇనార్గానిక్ ఎలిమెంట్స్ లైక్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అంటే ఈ ఎలిమెంట్స్ ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ కానీ, ఈ ప్రోటీన్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, విటమిన్స్ కానీ వీటిని ఏమంటారు? ఆర్గానిక్ కాంపోనెంట్స్ అంటారండి. నెక్స్ట్ సెకండ్, inorganic components, which are although constituents a relatively small amount of the total body and is not less important than organic component to maintain the vital activity of living beings. అయితే ఇనార్గానిక్ కాంపోనెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి. ఇవి స్మాల్ అమౌంట్ ఆఫ్ మన బాడీలో చాలా స్మాల్ అమౌంట్ ఆఫ్లో ఉంటాయి. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి మన లివింగ్ బీయింగ్స్లో. బై ద స్టడీస్ విత్ ద యాష్ ఆఫ్ యానిమల్స్, ఈ యానిమల్స్ యొక్క యాష్ గట్ట తీసుకున్నప్పుడు, వాటి యొక్క టిష్యూస్లో గట్ట తీసుకున్నప్పుడు, వాళ్ళు అనాలిసిస్ గట్ట చేసినప్పుడు ద బాడీ కంటైన్స్ అట్లీస్ట్ 29 ఎలిమెంట్స్. 29 ఎలిమెంట్స్ ఎట్లీ ఉంటాయటండి. దీస్ ఎలిమెంట్ డివైడ్ ఇన్ 2 మెయిన్ గ్రూప్స్. ఈ 29 ఎలిమెంట్స్ వాళ్ళు గుర్తించారు. ఆ గుర్తించిన ఈ 29 ఎలిమెంట్స్ని 2 మెయిన్ గ్రూప్స్గా మళ్ళీ చెప్పారు. 2 మెయిన్ గ్రూప్స్గా డివైడ్ చేశారండి. ఓకే, వాళ్ళు అనాలిసిస్ చేసి వాళ్ళు కనిపెట్టినటువంటి ఈ 29 ఎలిమెంట్స్ని 2 గ్రూపులుగా డివైడ్ చేశారు. ఆ 2 గ్రూప్స్లో ఒకదాన్నేమో కొన్నిటినేమో ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అన్నారు, కొన్నిటినేమో నాన్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అన్నారు. కొన్నిటినేమో ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అన్నారు, కొన్నిటిని నాన్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అన్నారండి. ఫస్ట్గా ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అసలు? Essential elements are defined as those elements which are essential or indispensable to maintain the normal living state of tissues or the whole body. అంటే ఏ ఎలిమెంట్స్ అయితే మన బాడీకి అవసరమో, ఇండిస్పెన్సిబుల్ అంటే అక్కరైనవి, ఆవశ్యకమైనటువంటివి అని మీనింగ్ అండి. ఎసెన్షియల్ అన్నా కూడా ఆవశ్యకమైనటువంటి. Okay, essential or indispensable to maintain the normal living state of the tissues. In normal నార్మల్ స్టేట్ ఆఫ్ లివింగ్ స్టేట్ టిష్యూస్ కానీ లేకపోతే హోల్ బాడీకి సంబంధించినటువంటి నార్మల్గా మెయింటైన్ చేయడానికి ఏ ఎలిమెంట్స్ అయితే మనకి ఎసెన్షియల్ అంటున్నామో ఆ ఎలిమెంట్స్నే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అంటారు. దీస్ ఎలిమెంట్స్ డిపెండింగ్ అపాన్ దేర్ అబ్సల్యూట్ అమౌంట్స్ ఇన్ ద బాడీ అండ్ ఫర్దర్ డివైడ్ ఇంటూ 2 గ్రూప్స్. దీస్ ఎలిమెంట్స్ ఆర్ డిపెండింగ్ అపాన్ దేర్ అబ్సల్యూట్ అమౌంట్స్. అంటే మన బాడీలో మన నార్మల్ లివింగ్ బాడీ స్టేట్లో మనం హెల్తీగా ఉన్నామా లేదా, మనకు అవసరమైన ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయా లేవా అనేది ఒక ఉంటే అవి వాటికి అబ్సల్యూట్ అమౌంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీస్ ఎలిమెంట్స్ డిపెండింగ్ అపాన్ దేర్ అబ్సల్యూట్ అమౌంట్. ఎక్కడంటే ఇవి ఇన్ ద బాడీలో అబ్సల్యూట్ అమౌంట్ మీద అవి డిపెండ్ అయి ఉంటాయి. ఈ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ని మళ్ళీ ఫర్దర్గా 2 రకాలుగా క్లాసిఫై చేశారండి. ఫర్దర్గా మళ్ళీ 2 టైప్స్ క్లాసిఫై చేశారు. అందులో ఒకటి మ్యాక్రో ఎలిమెంట్స్. మ్యాక్రో కొంచెం బిగ్ సైజ్ మ్యాక్రో ఎలిమెంట్స్ అండి. మ్యాక్రో ఎలిమెంట్స్ ఆర్ దోస్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ టు బి ప్రెజెంట్ ఇన్ ద డైట్ ఇన్ అమౌంట్స్ మోర్ దెన్ 1 milligram. ఈ మ్యాక్రో ఎలిమెంట్ అంటే మనం తీసుకునే డైట్లో మోర్ దెన్ 1 milligram అంటే ఎక్స్ట్రా ఉండాలి. రిక్వైర్డ్ టు బి ప్రెజెంట్ ఇన్ ద డైట్ ఇన్ అమౌంట్స్ మోర్ దెన్ 1 milligram. ఒక 1 milligram కంటే కూడా ఎక్కువ కంటెంట్ మనకు అందేలాగా డైట్లో ఉండాలి. దీస్ ఎలిమెంట్స్ కన్స్టిట్యూట్ 60 to 80% ఆఫ్ ఆల్ ద ఇనార్గానిక్ మినరల్స్ ఇన్ ద బాడీ. ఈ ఎలిమెంట్స్ ఈ కన్స్టిట్యూయెంట్స్ అనేవి 60 to 80% ఉంటుందండి ఆఫ్ ఆల్ ద ఇనార్గానిక్ మినరల్స్ ఇన్ ద బాడీ. 60 to 80% మన బాడీలో ఉంటాయటండి ఇవి. ఓకేనండి. సో వీటిని ఏమంటామంటే మ్యాక్రో ఎలిమెంట్స్ అంటాం.
కొంచెం ఎక్కువ సైజ్, ఎక్కువ పరిమాణంలో ఉండేటువంటివి అనమాట అండి. ఒక్కొక్కసారి చూద్దామండి. మ్యాక్రో ఎలిమెంట్స్ ఆర్ దోస్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ టు బి ప్రజెంట్ ఇన్ ద డైట్ ఇన్ అమౌంట్స్ మోర్ దెన్ 1 milligram. అమౌంట్లో చూస్తే మోర్ దెన్ 1 milligram మన డైట్లో ఉండేటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎలిమెంట్స్ని ఏమంటారంటే మ్యాక్రో ఎలిమెంట్స్ అంటాము. ఇవి జనరల్గా 60 నుంచి 80% ఇనార్గానిక్ మినరల్స్ మన బాడీలో ఉంటాయి. ఆ ఇనార్గానిక్ మినరల్స్ ఏంటో చెప్పుకోవడమే ఈ యూనిట్ అండి. ఒక మాటలో చెప్పేసేది కాదు. ఆ ఇనార్గానిక్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి కొన్ని సిలబస్లో ఉన్నాయండి. ఆ ఎలిమెంట్స్ గురించి మనం డిస్కస్ చేయాలి. కమింగ్ అంతా కూడా డిస్కషన్ ఉంటుందండి. నెక్స్ట్, దీస్ ఆర్ 12 ఎలిమెంట్స్ ఇంక్లూడింగ్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, సల్ఫర్ అండ్ క్లోరిన్. అంతకుముందు చెప్పినటువంటి పాయింట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్లో దీస్ ఆర్ 12 ఎలిమెంట్స్ ఇంక్లూడింగ్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్తో సహా కలుపుకొని ఇంకా రిమైనింగ్ కూడా చెప్పాడండి. నైట్రోజన్, సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, phosphorus, sulfur and chlorine. These are the 12 elements. Carbon and hydrogen, oxygen and nitrogen are present in the substantial amount of every body tissue and are derived from dietary carbohydrates, lipids and the proteins. The remaining 8 elements are obtained in required amount through diet. Remaining elements మనకి రిక్వైర్డ్ అమౌంట్ ఏదైతే మనకి ఎంతైతే అందుకోవాలనుకుంటున్నామో అది డైట్ ద్వారా మనకి అందుతుందండి. ఒకసారి పై పాయింట్ చూస్తే ఈ మనం కొంచెం పచ్చిగా తీసుకున్నటువంటి కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, ప్రోటీన్స్ ఇవి ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఈ ఎలిమెంట్స్ అన్నిటిని మనం గెయిన్ చేసుకుంటాము. ఇవన్నిటిని మనం తీసుకుంటాము. ఓకేనండి. నెక్స్ట్ సెకండ్ కేటగిరీకి వస్తే మైక్రో ఎలిమెంట్స్. ఇంతకుముందు చూసింది మ్యాక్రో ఎలిమెంట్స్, ఇప్పుడు చూస్తున్నది మైక్రో ఎలిమెంట్స్. వీటిని ఇంకొక పేరు ఉంది ట్రేస్ ఎలిమెంట్స్. సో మైక్రో ఎలిమెంట్స్ ఆర్ దోస్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ వెరీ స్మాల్ అమౌంట్స్ ఇన్ మైక్రో ఆర్ నానోగ్రామ్స్ ఇన్ ద బాడీ. మన బాడీకి ఇవి చాలా తక్కువ అమౌంట్లో సరిపోతాయటండి. అవి నానోగ్రామ్స్లో కావచ్చు లేదా మైక్రోగ్రామ్లో రావచ్చు. ఏ ఎలిమెంట్స్ అయితే మన బాడీకి స్మాల్ అమౌంట్స్లో సరిపోతాయో అటువంటి ఎలిమెంట్స్ని మైక్రో ఎలిమెంట్స్ లేదా ట్రేస్ ఎలిమెంట్స్ అంటారు. ఇంకొక పేరు కూడా ఉందండి. ఈ ట్రేస్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆలిగో ఎలిమెంట్స్ అండ్ ఇంక్లూడ్ కాపర్, జింక్, కోబాల్ట్, మ్యాంగనీస్, అయోడిన్, ఫ్లోరిన్ ఎక్సెట్రా. ఈ ట్రేస్ ఎలిమెంట్స్ ఏంటి సార్ అంటే కాపర్, జింక్, కోబాల్ట్, మ్యాంగనీస్, అయోడిన్ అండ్ ఫ్లోరిన్ ఎక్సెట్రా. ఇవి చాలా స్మాల్ అమౌంట్లో మన బాడీలో ఉంటాయి. మనం తీసుకున్న డైట్ ద్వారా ఇవి చాలా స్మాల్ అమౌంట్ మన బాడీలోకి వస్తే సరిపోతుంది. మైక్రో ఎలిమెంట్స్ ఆర్ ట్రేస్ ఎలిమెంట్స్. ఓకేనండి. నెక్స్ట్ ఇప్పుడు వరకు మనం ఎసెన్షియల్ ఎలిమెంట్స్లో 2 రకాలు ఉన్నాయి, మ్యాక్రో ఎలిమెంట్స్, మైక్రో ఎలిమెంట్స్. నెక్స్ట్ నాన్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్. దీస్ the remaining elements are not actually non-essential. ఎసెన్షియల్ అంటే మనకి ఆవశ్యకమైనటువంటివి, మనకు అవసరమైనటువంటివి. మరి నాన్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అంటే మనకు అవసరం లేనటువంటివి అని కాదు. రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ యాక్చువల్లీ నాన్ ఎసెన్షియల్ బట్ దేర్ ఫంక్షన్ ఇన్ ద బాడీ ఈజ్ ఎట్ అన్నోన్. వాటి యొక్క ఫంక్షను మన బాడీలో వాటి యొక్క ఫంక్షన్ అనేది తెలియనప్పటికీ, అంటే వాటి ఫంక్షను అంతగా తెలియకపోవచ్చు. ద రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ యాక్చువల్ నాన్ ఎలిమెంట్స్ but as their function in the body is unknown. These are called as non-essential elements. These include, for example, bromine, boron, silicon, arsenic, nickel, aluminum, vanadium and titanium. ఈ ఎలిమెంట్స్ నుండి ఆర్సెనిక్ అనేది టాక్సిక్ నేచర్. అలాగే ఇందులో ఈ అల్యూమినియం, వెనేడియం ఇవన్నీ కూడా మన బాడీకి నాన్ ఎసెన్షియల్, అంటే మనకు అక్కర్లేదని కాదు, బట్ ఆ ఎలిమెంట్స్ యొక్క ఫంక్షన్ ఏంటో మనకి తెలియదు.
ఎలిమెంట్స్ యొక్క ఫంక్షన్ ఏంటంటే మనకి తెలియదు. వాడు చెప్తున్నారు ద రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ యాక్చువల్లీ నాన్ ఎసెన్షియల్ బట్ దేర్ ఫంక్షన్ ఇన్ ద బాడీ ఈజ్ అన్నోన్. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ నాన్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్. బెస్ట్ ఎగ్జాంపుల్స్ బ్రోమిన్, బోరాన్, సిలికాన్, ఆర్సెనిక్, నికెల్, అల్యూమినియం, వెనేడియం అండ్ టైటానియం. ఓకేనండి. సో ఫస్ట్ టాపిక్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్. ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, అలాగే నాన్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి. ఎసెన్షియల్ ఎలిమెంట్స్లో రెండు రకాలు ఉన్నాయి, మ్యాక్రో ఎలిమెంట్స్, మైక్రో ఎలిమెంట్స్. ఓకేనండి. ఒకసారి మీరు చదివితే చాలా ఈజీగా అర్థమవుతాయి. ఇవి కొన్ని జనరల్ టాపిక్స్ అండి. సో ఈ విషయాలతో పాటుగా మీరు ఒకసారి చదివితే అర్థమవుతుంది. అలాగే ఇక నెక్స్ట్ ఆ ఎసెన్షియల్ ఎలిమెంట్స్లో ఉన్నటువంటి ఒక్కొక్క ఎలిమెంట్ గురించి, మ్యాంగనీసు, కాపరు, అలాగే కాల్షియం గురించి, ఐరన్ గురించి, హీమోగ్లోబిన్ గురించి, ఇవన్నీ ఒక్కొక్క టాపిక్గా పెద్దగా ఉంటే ఒకటి, చిన్నగా ఉంటే రెండేసి ఎలిమెంట్స్ తీసుకొని డిస్కస్ చేద్దామండి. ఓకేనండి. ఇవి ఈ ఫస్ట్ యూనిట్లో సెకండ్ పార్ట్లో ఉన్న సిలబస్ అయితే అదేనండి. దాని గురించి మనం డిస్కస్ చేయాలి. అందులో ఫస్ట్ పార్ట్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్. ఓకేనండి. థ్యాంక్ యూ.